ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే ఆ వాక్యం తెలియజేసే అనుభవంలో మనం ఉన్నప్పుడు, మనము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం యొక్క భావం ఏమిటో మనకు మరింత ఎక్కువగా అర్థమవుతుంది. క్రీస్తు యేసు ప్రభువు వారు కూడా మానవ జాతిని రక్షించటానికి మానవునిగా ఈ లోకంలో పుట్టారు. మానవుడు అనుభవించే శ్రమలు, శోధనలు, బాధలు మరియు అనేక పరిస్థితుల గుండా తాను వెళ్ళారు. అందువల్ల మన బలహీనతల విషయంలో, మన బాధలు, శ్రమలు, మన పోరాటాల సమస్త విషయంలో కూడా మనతో సమానమైన అనుభవాన్ని కలిగిన వ్యక్తి క్రీస్తు ప్రభువారు. ఇలా అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇది మనకు హెబ్రీలకు 4వ అధ్యాయము 15వ వచనంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనము ఎదుర్కొనే పరిస్థితులను ఆయన అనుభవించకపోయినట్లయితే మన బాధలను, మన బలహీనతలను, మన పోరాటాలను మనము అనుభవించినంతగా ఆయనకు తెలియవని మనం అనుకోవచ్చు. కానీ క్రీస్తు ప్రభువారు మానవునిగా ఈ లోకంలో నడిచి శ్రమలను సహించి శోధనలను ఎదుర్కొని పాపము లేకుండా జయించారు అన్నిటినీ. అందువల్ల మన అనుభవాలలో మనతో సహానుభావం కలిగి మనము జయించలేని విషయాల్లో మన కొరకు జయమును సాధించిన వానిగా మనకు ముందుగా నడిచిన వ్యక్తిగా ఉన్నారు. ఏదైనా ఒక పరిస్థితి లేదా ఒక అనుభవం గుండా మనము ప్రయాణించినప్పుడు అటువంటి పరిస్థితి గుండా వెళ్ళిన మరొకరిని మనము మరింతగా ఎక్కువ అర్థం చేసుకోగలుగుతాము. వారి పరిస్థితిని చూసి వారిని కనికరించగలుగుతాము. వారి పట్ల మనకు దయ కలుగుతుంది. 2025 ఆ ఇయర్లో నేను దేవుని ప్రార్థిస్తూ వచ్చాను. దేవా, 2026 ఇయర్లో నేను వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించాలి, అందుకోసం నన్ను వాడుకోండి అని. ఈ ప్రార్థన చేసిన కొన్ని నెలల తర్వాత నేనే తీవ్రమైన ఒక అనారోగ్య పరిస్థితిలోనికి వెళ్ళాను. ఆ సమయంలో నేను అనుభవించిన బాధ ఇప్పుడు నాకు ఒక కలలా అనిపిస్తుంది. అప్పుడు నేను ఇలా తిరుగుతాను, ఇలా ఉంటాను, ఇలా పనులు చేసుకుంటాను అని నాకు తెలియలేదు. ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాను. నేను మందులు కూడా మానివేసి సాధారణ స్థితికి వచ్చానని చెప్పిన చాలామంది దీనిని ఇప్పుడు నమ్మలేని పరిస్థితిగా ఉంది. త్వరలోనే నా రిపోర్టులతో సహా నేను ఎలా జయించాను, దేవుని వాగ్దానాలను పట్టుకొని ఎలా పోరాడాను అనే నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఈ 2026 ఇయర్లో నాకు చాలామంది వ్యాధిగ్రస్తులు పరిచయం అవుతున్నారు. న్యూ ఇయర్ ఫస్ట్ నుంచే నాకు ప్రార్థన అవసరతను నాకు తెలియజేస్తూ వచ్చారు. ప్రార్థించమని నన్ను అడుగుతూ నా దగ్గరకు వస్తున్నారు. ఈ సంవత్సరం అలాంటి వారి పట్ల నాకు ఒక ప్రత్యేకమైన కనికరం కలుగుతుంది. అందుకే నా వద్దకు వచ్చిన వారి పరిస్థితి నాకు తెలియపరచబడిన ప్రతి ఒక్కరి కొరకు ఒక బాధ్యతగా నేను భావించి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత, సామర్థ్యం ఏమిటంటే, నేను కూడా ఒక వ్యాధి అనుభవం గుండా వెళ్ళాను. ఆ సమయంలో దేవునిని పట్టువదలక ప్రార్థించాను, వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించాను, విశ్వాసంతో పోరాడాను. అందుకే నాలాంటి అనుభవం గుండా ఇప్పుడు వెళ్తున్న వారి పరిస్థితిని నేను కొంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాను. కాబట్టి వారి కొరకు ప్రార్థించటం నాకు కేవలం ఒక ప్రార్థన విషయం కాదు. నా అనుభవంలో దేవుడు నాకు ఇచ్చిన విజయాన్ని, అదే అనుభవం గుండా వెళ్తున్న వారి కొరకు ప్రార్థించే ఒక ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. ఈ మధ్యనే నాకు తెలిసిన ఒక దైవజనుని వాక్యమును నేను వింటూ వచ్చాను. ఆయన తన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తన శరీరంలో తాను ఎదుర్కొంటున్న 2 అనారోగ్య సమస్యలను కూడా తెలియజేస్తూ వచ్చారు. అలా చెప్తూ అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా దేవుని కృప నా మీద ఉంటే చాలు అనే భావంతో ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యను కూడా ఒక ప్రార్థనా బాధ్యతగా నేను తీసుకోవాలి, ఆయన కొరకు దేవునితో ప్రార్థనలో పోరాడాలి అని నా హృదయంలో అనిపించింది. వెంటనే ఆ ఛానల్లోనే ఆయన స్వస్థత కొరకు ఒక చిన్న ప్రార్థన రాశాను. నేను ఎందుకు అలా చేశాను అంటే, అది నా ప్రార్థనా బాధ్యత అని నాకు అనిపించింది. ఈ సంవత్సరం నేను దేని కొరకు ప్రార్థించాలి అని నేను దేవుని సన్నిధిలో కోరుకున్నానో, ప్రార్థిస్తూ వచ్చానో, ఆ అవసరత నా ముందుకు వచ్చినప్పుడు దానిని చూసి ఊరుకోకుండా ప్రార్థించాలి అని నేను భావించాను. గొప్ప గొప్ప దైవజనుల కొరకు సామాన్యులమైన మనము ప్రార్థన చేయడానికి ముందుకు వస్తే కొంతమంది వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు కానీ ప్రార్థించరు అని అనుకోవచ్చు.
మరికొంతమంది వీళ్ళు ఇతరుల కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ దేవుణ్ణి ఆరాధించరు అని అనుకోవచ్చు. దేవునిని పూర్ణ హృదయంతో ఆరాధించే హృదయం కలిగి ఉండటం ఎంత ముఖ్యమో అలాగే ఇతరుల కొరకు ప్రార్థించాలనే హృదయం కలిగి ఉండటం కూడా చాలా అవసరం. అయితే ఈ రెండు విషయాలలోనూ నిజమైన భారాన్ని కలిగి ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది మా కొరకు ప్రార్థించండి అని అడుగుతారు, కానీ పూర్ణ హృదయంతో పట్టువదలకుండా దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తే నా అవసరత కూడా దేవుని ద్వారా తీర్చబడుతుంది కదా. నేను వేరొకరికి ఎందుకు ప్రార్థన అవసరతను ఇవ్వాలి, నేను ప్రార్థించకుండా వారిని ప్రార్థించమని ఎందుకు కోరుకోవాలి అని ఆలోచించే మనసు చాలా తక్కువ మందిలో ఉంటుంది. ప్రార్థించాలనే భారాన్ని, దానిని ఒక బాధ్యతగా భావించే హృదయాన్ని దేవుడు కొందరిలోనే ఉంచుతాడు. దేవుడు ఎవరిని ఏ సమయంలో దేని కొరకు ఎలా వాడుకోవాలని అనుకుంటున్నాడో ఆ విషయాన్ని మనం సరిగ్గా గుర్తించినప్పుడు వారిని విమర్శించకుండా వారి మీద దేవుడు ఉంచిన భారాన్ని అర్థం చేసుకుంటాము. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా వాడుకుంటాడు. అందరినీ ఒకే విధానంలో ఆయన ఎప్పుడు వాడుకోడు. ఎవరి హృదయంలో దేవుడు ఏ భారాన్ని ఉంచాడో ఆ భారాన్ని బట్టి దేవుడు వారిని నడిపిస్తున్నాడా లేదా అనేది మనం చూడాలి. గొప్ప స్థాయిలో ఉన్నవారు మాత్రమే ప్రార్థించటానికి అర్హులు, వారి ప్రార్థనలను మాత్రమే దేవుడు ఆలకిస్తాడు అనే భావం ఎవరికీ ఉండకూడదు. దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో నిలబడి ఇతరుల కొరకు ప్రార్థించే ప్రతి ఒక్కరి ప్రార్థనను దేవుడు తన చిత్తానుసారంగా తన కొరకు తన పరిచర్యలో ఉపయోగించుకోగలడు. క్రీస్తు యేసు ప్రభువు వారు కూడా మానవ జాతిని రక్షించడం అనేది ఇది ఒక పరిచర్య అని అనుకొని దానిని నెరవేర్చడానికి తండ్రి అయిన దేవుడు తన మీద ఉంచిన భారాన్ని మరియు బాధ్యతను నెరవేర్చుటకు దీనుడై ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలోకి తీసుకుని వచ్చే ప్రతి అనుభవం కేవలం మన కొరకు మాత్రమే కాదు. కొన్నిసార్లు మనము అనుభవించిన బాధ, మనం ఎదుర్కొన్న పోరాటం, మనము కార్చే కన్నీరు, మనం పట్టుకున్న దేవుని వాగ్దానం ఇవన్నీ కూడా రేపు మరొకరి జీవితానికి ఆదరణగా మారవచ్చు. మనము ఒకప్పుడు అనుభవించిన పరిస్థితిలోనే ఇప్పుడు మరొకరు ఉండవచ్చు. అప్పుడు వారి పరిస్థితిని చూసి విమర్శించడం కాదు, వారిని అర్థం చేసుకోవాలి. వారి పట్ల కనికరాన్ని కలిగి ఉండాలి. వారి కొరకు దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుడు మనలో ఉంచిన భారాన్ని మనము తక్కువగా చూడకూడదు. అది చిన్న పరిచర్య కావచ్చు, పెద్ద పరిచర్య కావచ్చు, అది బహిరంగంగా కనిపించే పరిచర్య కావచ్చు, ఎవరికీ తెలియకుండా ప్రార్థించే పరిచర్య కూడా కావచ్చు. దేవుని దృష్టిలో మనం ఎంత పెద్దవారమూ కాదు, ఆయన మనకు అప్పగించిన బాధ్యతను ఎంత నమ్మకంగా నెరవేర్చుతున్నామో అనేది ముఖ్యమైనది. క్రీస్తు ప్రభువు వారు కూడా తండ్రి తన మీద ఉంచిన బాధ్యతను నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చినట్లే మన జీవితంలో దేవుడు ఏ భారాన్ని ఉంచాడో దానిని గుర్తించి తప్పించుకోకుండా మనము దానిని విశ్వాసంతో నెరవేర్చాలి. మనకు కలిగిన అనుభవం మనల్ని మన దగ్గరే ఆపివేయకూడదు. మనము పొందిన ఆదరణ మరొకరికి ఆదరణ కావాలి. మనము పొందిన విజయం మరొకరికి నిరీక్షణ కావాలి. మనము అనుభవించిన దేవుని కృప మరొకరి కొరకు మన ప్రార్థనగా మారాలి. అప్పుడు మన అనుభవం కేవలం మన జీవితంలో జరిగిన ఒక సంఘటనగా మిగిలిపోదు. దేవుడు మరొకరి జీవితాన్ని తాకటానికి మన జీవితాన్ని వాడుకునే ఒక పరిచర్యగా అది మారుతుంది. కాబట్టి దేవుడు మీ హృదయంలో ఏ ప్రార్థనా భారాన్ని ఉంచాడో దాన్ని గుర్తించండి. ఎవరి కొరకు ప్రార్థించమని మీ హృదయంలో భారాన్ని కలిగిస్తున్నాడో వారి కొరకు ప్రార్థించండి. మీరు వెళ్ళిన అనుభవం గుండా ఇప్పుడు మరొకరు వెళ్తున్నప్పుడు వారిని అర్థం చేసుకొని కనికరంతో వారి కొరకు దేవుని సన్నిధిలో నిలబడండి. ఎందుకంటే దేవుడు మనలను కేవలం మన కొరకు మాత్రమే కాదు, మన ద్వారా మరొకరికి తన కృపను అందించటానికి కూడా వాడుకోగలడు.